నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. యూపీలో పాల ట్యాంకర్ను ఢీకొన్న డబుల్ డెక్కర్ బస్ 18 మంది దుర్మరణం, పలువురికి గాయాలు. నీటి ప్రాజెక్టుల పూర్తికి ప్రపంచ బ్యాంకు సహాయం కోరిన సీఎం, రాష్ట్ర విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన ప్రతినిధులు. సీనియర్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ బీఆర్ఎస్కు ప్రభుత్వం ఆమోదం, మాజీ మంత్రి బొత్సకు ఏటీఎంగా పనిచేశారనే ఆరోపణలు. గన్నవరం తెదేపా కార్యాలయంపై దాడి ఘటనలో దర్యాప్తు ముమ్మరం, 14 మంది నిందితులను ఇవాళ కోర్టులో హాజరుపరిచే అవకాశం. భారీ వర్షాలతో వణుకుతున్న ఉత్తరాది, పలు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్. ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉన్నావ్ వద్ద పాల ట్యాంకర్ను డబుల్ డెక్కర్ బస్సు ఢీకొంది. ఈ దుర్ఘటనలో 18 మంది మృతి చెందారు. ప్రమాదంలో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఉదయం 5:15 సమయంలో లక్నో ఆగ్రా ఎక్స్ప్రెస్ వేపై ఈ ప్రమాదం జరిగింది. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, రక్షణ బృందాలు సహాయ చర్యలు చేపట్టాయి. ప్రమాదంలో గాయపడిన పలువురిని బంగార్మావ్ సిహెచ్సి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డబుల్ డెక్కర్ బస్ బీహార్ నుంచి ఢిల్లీకి వెళుతుండగా ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉన్నావ్ వద్ద పాల్ ట్యాంకర్ను డబుల్ డెక్కర్ బస్సు ఢీకొంది. ఈ దుర్ఘటనలో 18 మంది మృతి చెందారు. ప్రమాదంలో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఉదయం 5:15 సమయంలో లక్నో ఆగ్రా ఎక్స్ప్రెస్ వేపై ఈ ప్రమాదం జరిగింది. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, రక్షణ బృందాలు సహాయ చర్యలు చేపట్టాయి. ప్రమాదంలో గాయపడిన పలువురిని బంగార్మావ్ సిహెచ్సి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డబుల్ డెక్కర్ బస్ బీహార్ నుంచి ఢిల్లీకి వెళుతుండగా ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. గన్నవరం తెదేపా కార్యాలయంపై దాడి ఘటనలో ఇప్పటి వరకు 14 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితులను నేడు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, గన్నవరం తెదేపా కార్యాలయంపై దాడి ఘటనలో ఎప్పుడు నిందితులను కోర్టులో హాజరుపరుస్తారు? రాణి, ఈ రోజు గన్నవరం తెదేపా కార్యాలయం పైన దాడి ఘటనలో ఉన్నటువంటి నిందితులను సుమారు 14 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. వారిని ఈ రోజు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. నిన్న కొంతమందిని వీళ్ళు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొన్న కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్టు మనకి సమాచారం ఉంది. అయితే వీళ్ళందరినీ అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్, అదే విధంగా ఇంతకు ముందు తీసినటువంటి వీడియో ఫుటేజ్, వీటన్నిటి ఆధారంగా అదే విధంగా అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్పినటువంటి వాంగ్మూలాన్ని బట్టి వాళ్ళంతా పోలీసులు ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకొని మొత్తం 14 మంది ఇప్పటికీ అందులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఇందులో ప్రధానంగా చూసుకుంటే మాజీ ఎమ్మెల్యే వంశీ అనుచరులు కూడా అందులో ఉన్నట్టు మనకి సమాచారం తెలుస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో, అంటే ఎలక్షన్లకు ముందు టీడీపీ నేత పట్టాభి అక్కడ ప్రెస్ మీట్ పెట్టేందుకు గన్నవరం తెదేపా కార్యాలయానికి అక్కడికి వెళ్ళటం, అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కి ఆయన ఒక ఫిర్యాదు నిమిత్తం అక్కడికి
పోలీస్ స్టేషన్ కి వెళ్లే క్రమంలో కొంతమంది ఇటు వైకాపాకి సంబంధించిన నేతలు కొంతమంది అక్కడికి వచ్చి బీభత్సం అక్కడ రణరంగం సృష్టించారని చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి వాహనాల మీద దాడి చేయటము, అదే విధంగా కార్యాలయం మీద దాడి చేయటము, అడ్డం వచ్చినటువంటి తెదేపా కార్యకర్తల మీద కూడా దాడి చేసిన సంఘటన ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనలో ఆ రోజు పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ కొంతమంది దానిపైన పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టలేదు. సెక్షన్స్ కూడా సరైనటువంటి సెక్షన్స్ పెట్టలేదని అప్పట్లో తెదేపా కార్యకర్తలు ఆందోళన చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇటీవల గతంలో చేసినటువంటి ఈ కార్యాలయాలపైన దాడులకు సంబంధించి చాలా చోట్ల చేశారు. ఒక్కొక్కటి కేసు బయటికి వస్తున్న క్రమంలోనే ఈ కేసు కూడా గన్నవరానికి సంబంధించిన కేసు కూడా బయటికి తీయటము, దాన్ని పూర్తి స్థాయిలో విచారణ జరపటము, ఉన్నటువంటి ఆధారాలు అదేవిధంగా ప్రత్యక్ష సాక్షులు వీళ్ళన్నిటి ఆధారాలు సేకరించుకొని ప్రధానంగా ఎవరైతే ఆ దాడిలో పాల్గొన్నారో రాళ్లు విసరటం కానీ, కారును ధ్వంసం చేయటము, కార్యాలయం మీద దాడి చేయటము, ఇటువంటి సంఘటనలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందరినీ దాదాపు సుమారు 14 మందిని అదుపులో తీసుకున్నట్లు తెలుస్తుంది. వాళ్ళని కోర్టులో ప్రవేశపెడతారు. రాణి జయప్రకాష్, ఇంకా ఈ దాడితో సంబంధం ఉన్న పలువురు కార్యకర్తలు నాయకులు కూడా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే వాళ్ళ వివరాలు ఆచూకీ గురించి పోలీసులు ఏం చెప్తున్నారు? వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వారిని తీసుకున్న కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత వీళ్లలో ప్రధానంగా సూత్రధారులు ఉన్నటువంటి ఒకరిద్దరిని అదుపులో తీసుకొని మళ్ళీ దాన్ని విచారించి ఇంకా ఎవరైతే దీనికి అసలు కుట్రకి కారణమయ్యారో వాళ్ళని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది, అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మరొక వైపు ఇంకా దీనికి సంబంధించినటువంటి అన్ని కోణాల్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు. ప్రస్తుతం అయితే ఇప్పటి వరకు ఇప్పుడు సంఘటన జరిగిన తర్వాత నుంచి ఇప్పటి వరకు పోలీసులు కేసు నమోదు చేసి తూతూ మంత్రంగా చర్యలు తీసుకున్నారు తప్పించి దాన్ని అసలు అంత బీభత్సంగా అంత దారుణంగా దాడి జరిగిన తర్వాత కూడా పోలీసులు వాటిపైన చర్య తీసుకోలేదనేటువంటిది మనకి స్పష్టమవుతుంది. ఎందుకంటే వాళ్ళంతా అక్కడే తిరుగుతూ ఉంటారు, రోజు కనబడుతూనే ఉంటారు, అయినా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఇందులో మరికొంతమందిని తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు జరిగినది కనుక చూసినట్లయితే చాలా మంది ఒకేసారి మూకుమ్మడిగా వచ్చి అక్కడ ఒక బీభత్సకాండ సృష్టించారనేది చెప్పుకోవచ్చు. రాణి, ధన్యవాదాలు జయప్రకాష్. వివాదాస్పద సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ స్వచ్ఛంద పదవీ విరమణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ నోటిఫికేషన్ జారీ చేశారు. వీఆర్ఎస్ సెప్టెంబర్ 30 నుంచి అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇంకా 7 ఏళ్ల సర్వీసు ఉన్న ప్రవీణ్ ప్రకాష్ గత నెల 25న వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వైకాపాతో అంటకాగిన ఆయన్ను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్టు చేయాలని సూచించింది. వీఆర్ఎస్ కు దరఖాస్తు చేయడంలోనూ ప్రవీణ్ ప్రకాష్ వివాదం సృష్టించారు. వీఆర్ఎస్ దరఖాస్తులో సంతకం చేయకుండా డిజిటల్ సంతకం చేశారు. అది చెల్లదని ప్రభుత్వం చెప్పడంతో మరోసారి దరఖాస్తు సమర్పించారు. వైకాపాతో అంటకాగిన ప్రవీణ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పని చేయలేనంటూ ఎన్నికల ముందు నుంచి సహచరులతో వ్యాఖ్యానిస్తూ వచ్చారు. ప్రవీణ్ ప్రకాష్ వైకాపా ప్రభుత్వంలో మాజీ మంత్రి బొత్సకు ఏటీఎంగా పనిచేశారని, ఎన్నో అవకతవకలకు సహకారం అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు, చిక్కీలు, కోడిగుడ్ల సరఫరా, టెండర్ల పొడిగింపులో మాజీ మంత్రి చెప్పినట్లే చేశారు. కొంతమంది అధికారులపై తెదేపా ముద్ర వేసి ఇబ్బంది పెట్టారు. పాఠశాల విద్యలో తనిఖీలతో హడావుడి చేస్తూ ఉపాధ్యాయులను బెదిరించారు. ప్రవీణ్ ప్రకాష్ ను ప్రభుత్వం గత నెల 19న బదిలీ చేసి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. అప్పటి నుంచి ఆయన ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం ప్రారంభించారు. కృష్ణానదీ తీరంలో ఆయన నివాసం ఉండే విల్లా, దేవాలయం వద్ద హిందీ పాటలకు అభినయిస్తూ రీల్స్ చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సచివాలయంలో సమావేశమయ్యారు. భేటీ వివరాలను సీఎం చంద్రబాబు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, రివర్ బేసిన్ ప్రణాళికల అమలు, వరద నిర్వహణ, డ్యాంల భద్రతా అంశాల్లో ప్రపంచ బ్యాంకు సహకారం కోరినట్లు పేర్కొన్నారు. దీర్ఘకాలిక నీటి అవసరాలు, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం వంటి అంశాల్లో ప్రపంచ బ్యాంకు తోడ్పాటు అవసరమని సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తుల పట్ల సానుకూలంగా స్పందించిందని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్ర నీటి నిర్వహణ సామర్థ్యం ప్రపంచ బ్యాంకు సహకారంతో మరింత బలోపేతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అటాచ్మెంట్లో ఉన్న అగ్రిగోల్డ్ భూములను దర్జాగా కబ్జా చేసిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యుల వ్యవహారంపై దర్యాప్తును ఏసీబీ చేపట్టనుంది. ఈ ఉదంతంపై ఇప్పటికే విజయవాడ పోలీసుల నుంచి ప్రాథమిక నివేదిక డీజీపీకి చేరింది. జోగి రమేష్ తన పదవిని అడ్డుపెట్టుకుని అగ్రిగోల్డ్ భూములను తప్పుడు మార్గాల్లో కుటుంబ సభ్యుల పేరున రిజిస్టర్ చేయించారు. విజయవాడ గ్రామీణ మండలం అంబాపురంలో సిఐడి ఆధీనంలోని అగ్రిగోల్డ్ భూముల్లోకి చొచ్చుకెళ్లి కుమారుడు రాజు, బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు పేరున దొడ్డిదారున రిజిస్ట్రేషన్ చేయించారు. ఇది రెవెన్యూ పోలీసుల దర్యాప్తులో తేలింది. తర్వాత వైకాపా కార్పొరేటర్ కుటుంబ సభ్యులకు విక్రయించినట్టు వెల్లడైంది. నగర పోలీసుల ప్రాథమిక నివేదికను పరిశీలించిన డీజీపీ ద్వారకా తిరుమలరావు దర్యాప్తు బాధ్యతను అనీసాకు అప్పగించారు. వైకాపా హయాంలో ఉపాధి కల్పన కుంటుపడిందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ విమర్శించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలోని గాంధీ క్షేత్రంలో అంజనాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. సుమారు 1000 మంది నిరుద్యోగులు పాల్గొన్నారని గ్రామీణ యువజన సమితి అధ్యక్షుడు మండలి వెంకట్రాం తెలిపారు. జాబ్ మేళాలో సుమారు 9 బహుళజాతి కంపెనీలు పాల్గొన్నాయని ఫౌండేషన్ చైర్మన్ బచ్చు నవీన్ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామన్నారు. వందల సంఖ్యలో నిరుద్యోగ యువకులు ఉద్యోగ అవకాశాల కోసం ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళందరూ చూస్తే వాళ్ళ నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం. మన రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు సన్నగిలిన స్థితిలో ఇతర రాష్ట్రాలకి వెళ్లి ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి జాబ్ మేళాలు ఇంకా అనేకం జరిపితే తప్ప మన ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలు కలగొన్నది కూడా అర్థమవుతున్న అంశం. అంజనా ఫౌండేషన్ ద్వారా నవీన్ గారు ఉద్యోగాలు కల్పిద్దామని అనుకుని ఈ రోజు ఇక్కడ 9 కంపెనీలను ఇక్కడ తీసుకురావటం, యువకులకి ఉద్యోగాలు కల్పించాలని ఒక ముఖ్య ఆలోచనతో ఈ రోజు ఏర్పాటు చేయటం, దీన్ని రాబోయే రోజుల్లో కూడా మరిన్ని కంపెనీలు ఉద్యోగాలు కల్పించాలన్న ముఖ్య ఆలోచనతో ఈ రోజు మేము ముందుకెళ్తాం జరుగుతుంది. ఏ ఉద్యోగం కావాలన్నా ఈ బెంగళూరు, చెన్నై వెళ్లాల్సి వస్తుంది, కానీ మన ప్రాంతంలో మన రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించుకునే పరిస్థితులు ఈ రోజు ఉన్నాం. ఇక్కడ కూడా ఒక పరిశ్రమలు తీసుకొచ్చి మంచి ఉద్యోగాలు కల్పించాలని ఈ 5 సంవత్సరాల ఒక ఆలోచనతో ఈ రోజు ముందుకెళ్తాం జరుగుతుంది. సుమారుగా మన ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక నుంచి 9 కంపెనీలు వచ్చినాయి. వీటిల్లో స్టార్టింగ్ శాలరీస్ 10,000 నుంచి 25,000 వరకు కూడాను మంచి పొజిషన్స్ లో ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కూడా పెరిగేటువంటి ఉద్యోగాలు చాలా వచ్చినాయి. నెక్స్ట్ కమింగ్ 2 months లో సాఫ్ట్వేర్ రిలేటెడ్ కి సంబంధించినటువంటి కంపెనీస్ కూడా తీసుకొచ్చి అతి త్వరలో ట్రైనింగ్ ఇచ్చి మరీ ఉద్యోగాలు ఇద్దామని చెప్పేసి ఒక ఆలోచనతో ఉన్నాము. కూటమి ఎంపీలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు. నంద్యాల నియోజకవర్గంలో పర్యటించిన ఎంపీ శబరి గత 5 ఏళ్లలో సాగునీటి సమస్యతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ను కోరారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీ నాగరాజు రోగులకు అందుతున్న సేవలపై అడిగి తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఏలూరు ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాల ముగింపు అనంతరం తొలిసారి జిల్లాకు వచ్చిన ఆయనకు తెదేపా కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఎన్నో కష్టాలు పడ్డారు. ముఖ్యంగా రైతులు, వాళ్లకు నీళ్లు లేక పంటలు వేసుకోలేక చాలా నష్టం జరిగింది. అట్లాగే మైగ్రేషన్స్, వలసలు వెళ్లిపోయారు రైతులు. దాన్ని తొందరలో ఆపాలి. ఇక్కడ వీళ్ళ రైతుల బతుకులు బాగు కావాలి, లేదంటే యువతకు ఉపాధి కలగాలి, లేదంటే మహిళలకు రక్షణ కలగాలి అంటే కూడా ఇక్కడ అధికారులు కూడా ఎంతో చక్కగా వ్యవహరించాలా, ఎటువంటి పార్షాలిటీ లేకుండా ప్రజలతో వెంట ఉండి పని చేయాలి. తెలుగుదేశం పార్టీ ఎస్పెషల్లీ వైద్యం మీద చాలా చంద్రబాబు గారు పలు దఫాలుగా చర్చిస్తా ఉన్నారు. ఎందుకంటే పేదలకు ఇదివరకు గవర్నమెంట్ లో చూశారు మీరు, ఆరోగ్యశ్రీ ఆపేసి హాస్పిటల్లో అన్ని నత్తనాటకం దాగి పడగేసినాయి. గత గవర్నమెంట్ లో ఏం జరిగిందో మీకు ఎంతో తెలుసు ఆల్రెడీ. ఇవన్నీ ఈ గవర్నమెంట్ అట్లా జరగకుండా, లోటుపాటు జరగకుండా ఒక ప్రత్యేక కార్యాచరణ చేసి హాస్పిటల్ మీద ప్రత్యేక చొరవ తీసుకుని ప్రత్యేక దృష్టి పెడతారు. పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుంది. ఎందుకంటే నేను ఆ సమస్యలన్నీ చూశాను. ఆ సమస్యలన్నీ చూస్తే ధైర్యంగా ముందుకు పోయేది ఎవరు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. కానీ నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు సార్ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎట్లా చేస్తాం సార్ ఈ ప్రాజెక్ట్ అంటే డోంట్ వరీ మహేష్, మనం చేద్దాము, ఎలా చేయాలో ఏం చేయాలో మీకు గైడ్ చేస్తాము. ఆయన గైడెన్స్ లో ఆ ప్రాజెక్ట్ ఎలా చేస్తాము ఏంటంటే మీకు అందరికీ డీటెయిల్స్ చెప్తాము. ఉమ్మడి కడప జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది. ప్రభుత్వం మారడంతో తెలుగుదేశం ఎమ్మెల్యేలు మంత్రి రాంప్రసాద్ రెడ్డి రాకతో సభకు కొత్త కళ వచ్చింది. జెడ్పీటీసీ సభ్యుల్లో 95% వైకాపాకు చెందిన వారైనా తెలుగుదేశం సభ్యులు వారికి ముచ్చెమటలు పట్టించారు.
గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను ఎత్తి చూపుతూ చర్చ సాగించారు. జగనన్న లేఅవుట్, సదరం సర్టిఫికేట్స్, గ్రావెల్ రోడ్లలో అక్రమాలపై ప్రశ్నలు అడుగుతూ ఉక్కిరిబిక్కిరి చేశారు. చాలా ప్రశ్నలకు అధికారులు సమాధానాలు చెప్పలేక నీళ్లు నమలాల్సిన పరిస్థితి. అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. 2019 ముందు ఇచ్చిన షెడ్లకైతేనే మిగతా దాడులకు గత ప్రభుత్వంలో రైతులు కష్టపడి తాళి తాకట్టు పెట్టి కట్టిన గో సంరక్షణ షెడ్లు కూడా డబ్బులు లేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంలో పోయిన 5 సంవత్సరాలు. ప్యాక్ హౌస్ల విషయానికి వస్తే వాళ్ళే ఒప్పుకున్నారు. ఇప్పుడు ముందు ప్రభుత్వం మీద అట్లీస్ట్ ఈ ప్రభుత్వం అనే తప్పకుండా రైతులకు సంబంధించి ప్యాక్ హౌస్లు అయితేనే పులివెందుల, అలాగే ఎక్కడైతే చీని తోటలు, మామిడి తోటలు ఎక్కువగా పండిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి ప్రొటెక్షన్ గా దాన్ని కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పాం. హార్టికల్చర్ లో తప్పకుండా ఉద్యానవన శాఖ పంటలు ఎక్కువ పండిస్తారో అక్కడ అన్ని విధాల చర్యలు తీసుకునేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. జిల్లాలో ఎన్ఆర్జీఎస్ ద్వారా ఎన్ని గ్రావెల్ రోడ్ వేసినారు, ఏ నియోజకవర్గంలో ఎన్ని గ్రావెల్ రోడ్లు వేసినారు, ఏ నియోజకవర్గానికి ఎన్ఆర్జీఎస్ లో ఈ మెటీరియల్ టైప్ చేసి ఎంత మీరు ఖర్చు పెట్టారు? కాన్స్టిట్యుయెన్సీకి 60 లక్షల మ్యాచింగ్ గ్రాంట్ ద్వారా మీరు చేసినారు లేదు? అంటే మీరు చెప్పేది 26 కోట్ల సంబంధించిన వర్కుల మాకెలా తెలుసు సార్ మేడం 26 కోట్ల 30 కోట్ల మేడం? మీరు సమావేశానికి వచ్చేటప్పుడు పూర్తి సమావేశాలు తీసుకొని రండి. మీరు బ్లైండ్ లో ఉండారు దోమాలో. యదుభూషణ్ రెడ్డి గారు ఏకపాత్రన్యాయం చేసి ఆయన అందరి కళ్ళకి అంతా పనిచేసిన ఆయన మీటింగ్ వచ్చి ఆయన పీడీ ఇంకా రిజైన్ యాక్సెప్ట్ కాలేదు కదా. మీకు తెలియనప్పుడు చెప్పండి, ఎక్కడ యాక్సెప్ట్ అయింది రిజెక్ట్ చేసి? ఆయన వచ్చి చెప్పాలి. మీకు అర్థపడతాం నేను సమాధానం చెప్తే ఎట్లా? అంత పనికి మాలో సభ్యులం రైట్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ మీరు కరెక్ట్గా తీసుకొని చెప్పాలా? ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం రసాభాసగా జరిగింది. అధికారులు కోట్ల రూపాయలు అవినీతి చేశారంటూ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గిరిజమ్మ ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో అవినీతి జరిగితే అప్పుడే ఎందుకు ప్రశ్నించలేదని తెదేపా ఎమ్మెల్యేలు మండిపడ్డారు. అప్పుడు అధికారంలో ఉన్నది మీ ప్రభుత్వమే కదా అని నిలదీశారు. నిధులే ఇవ్వకుండా అవినీతి చేశామంటున్నారని అధికారులు మండిపడ్డారు. తాగునీటి సౌకర్యం కోసం 30 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కోరినా రూపాయి కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచితాలు ఇవ్వడం వల్ల దేశం బలహీనపడుతోందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. విశాఖలో కనకమహాలక్ష్మి బ్యాంక్ రజతోత్సవంలో వెంకయ్యనాయుడు, మిజోరం గవర్నర్ కంబంపాటి హరిబాబు పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో కనకమహాలక్ష్మి బ్యాంకు కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నానని హరిబాబు తెలిపారు. సకాలంలో సరసమైన వడ్డీ రుణం ఇస్తే కట్టగలరు. ఆ కట్టాల్సిన బాధ్యతను గుర్తు చేయాల్సిన పాలకులు మనం కట్టబడలేదు, మేము వస్తే ఇది ఫ్రీ అది ఫ్రీ అని చెప్పని వ్యవస్థను దెబ్బతీస్తుంది. నేను ఒక పార్టీ గురించో ఒక నాయకుడి గురించో చెప్పడం లేదు. ఒకరితో ఒకరు పోటీపడి ఈ ఫ్రీ బీస్ ఈ మెంటాలిటీని దేశంలో పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు కావాల్సింది సౌకర్యాలు కల్పించాలి. రోడ్లు ఏమైపోయా అని దాన్ని పడుచుకోకుండా మేము అది ఫ్రీగా ఇస్తాం ఇదిగా ఫ్రీగా ఇస్తామని చెప్పి పోటాపోటీలుగా వ్యవస్థను దెబ్బతీస్తున్నారు. దేశం యొక్క ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. దేశం దానివల్ల బలహీనపడుతుంది. ఈ విషయాన్ని రాజకీయ పార్టీలు ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక అభివృద్ధిలో కనక మహాలక్ష్మి బ్యాంక్ ఒక సముచితమైన పాత్రను నిర్వహిస్తుందని చెప్పి నాకు విశ్వాసం ఉంది. ఆ విధంగా ఆర్థిక అభివృద్ధిలో భాగస్వామ్యం అయి వాటాదారులకు ఖాతాదారులకు మాత్రమే కాకుండా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతానికి మొత్తానికి కూడా వారి యొక్క సేవలు విస్తరించి ఆర్థిక అభివృద్ధిలో వారు పాల్గొంచుకునే విధంగా ఉన్నారు. కాబట్టి చాలా సంతోషకరమైనటువంటి విషయం. దళితులకు శిరోముండనం, మీసాలు, కనుబొమ్మలు తీసేయించిన ఘటనలో వైకాపా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తదితరులకు సంబంధించి విచారణ కోర్టు వద్ద ఉన్న రికార్డుల్ని తమ ముందుంచేలా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. త్రిమూర్తులు తదితరులకు 18 నెలల జైలు, జరిమానా విధిస్తూ దిగువ కోర్టు విధించిన శిక్ష అమలును నిలుపుదల చేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్ని పొడిగించింది. విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విఆర్కే కృపాసాగర్ మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులు
న్యాయమూర్తులతో పాటు మరో 8 మందికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ విశాఖలోని ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై దోషులు హైకోర్టులో అప్పీల్ చేశారు. ఈ అప్పీళ్లు మరోసారి విచారణకు వచ్చాయి. కింద తీర్పు అమలును నిలుపుదల చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులు ఎత్తివేయాలని అనుబంధ పిటిషన్ వేశామని దళిత బాధితుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. దానిపై త్వరగా విచారణ జరపాలన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ అనుబంధ పిటిషన్పై ఎందుకు ప్రధాన అప్పీళ్లపైనే తుది విచారణ చేస్తామన్నారు. దిగువ కోర్టుల రికార్డుల్ని తమ ముందు ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశించారు. తుంగభద్రా నదిలో ఇసుక తవ్వకాలు జరిపి వైకాపా నేతలు కోట్ల రూపాయలు దోచుకున్నారని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆరోపించారు. రాబోయే రోజుల్లో సాగు, తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. జగన్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రజాధనంతో రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా కార్యాలయాలను నిర్మించారని దుయ్యబట్టారు. అక్రమాలపై ప్రత్యేక విచారణ జరిపించి దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనారోగ్యానికి గురైన తెదేపా వర్గీయులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన పరామర్శించారు. గత సంవత్సరంలో మేము తుంగభద్రకి వెళ్ళాం. చూస్తే కొన్ని కోట్ల విలువైన ఇసుకను దోచాం. దీనివల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిపోయింది. మా ప్రభుత్వం చంద్రబాబు వస్తే నిన్న ఫ్రీస్ గా మొదలు పెట్టారు. ఇది 5 ఏళ్లలో కుంటుపడ్డ కన్స్ట్రక్షన్ తిరిగి స్టార్ట్ చేయబోతుంది. జగన్మోహన్ రెడ్డి మన కర్నూలు జిల్లాలో బ్రహ్మాండమైన ఆఫీస్ కట్టుకున్నాడు. ఆ డబ్బు ఎవరు కంప్లీట్ గా ఇల్లీగల్ గా. దీనివల్ల ప్రజా సంబంధించిన డబ్బు ఎన్ని వేల కోట్లు ఖర్చు అయిందో దానివల్ల ఆర్థిక పరిస్థితి చాలా దెబ్బతిపోయింది. 5 ఏళ్లు అల్లాడిపోయినారు. ఉద్యోగాలు లేక, క్యాపిటల్ లేదు, ఉద్యోగాలు లేవు, రైతులకు సబ్సిడీ లేవు, గిట్టుబాటు లేదు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి ఛాన్సే లేదు. ఆయన కళ్ళగంటున్నాడు. రాష్ట్రంలో రవాణా శాఖ సేవలన్నీ త్వరలో ఒకే వెబ్సైట్ కిందకు రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం రూపొందించి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న వాహన్ వెబ్సైట్ను వాహనదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని వెబ్సైట్ నిర్వహణలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను గుర్తించి సరిచేస్తున్నారు. ఈ విధానం విజయవంతమైతే రవాణా శాఖ అమలు చేస్తున్న ఈ ప్రగతి సైట్ను పూర్తిస్థాయిలో నిలిపేసి రాష్ట్ర వ్యాప్తంగా వాహన్ వెబ్సైట్ ద్వారా మాత్రమే వాహనదారులకు సేవలందించనున్నారు. 5 ఏళ్ల క్రితం వరకు వాహనదారులకు లైసెన్సుల జారీ సహా వాహనాల రిజిస్ట్రేషన్, మార్పుల కోసం దేశంలోని అన్ని రాష్ట్రాలు వేర్వేరు వెబ్సైట్లను రూపొందించి అమలు చేసేవి. రాష్ట్రానికి చెందిన వాహనాలు, వాహనదారుల డేటాను ఈ ప్రగతి వెబ్సైట్లో రవాణా శాఖ అధికారులు నమోదు చేసేవారు. దేశవ్యాప్తంగా ఒకే వెబ్సైట్ లేకపోవడం వల్ల ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వాహనాల డేటాను అక్కడి అధికారులు తీసుకోవడం, తనిఖీ చేయడం కష్టతరమయ్యేది. ఫిట్నెస్ ధ్రువపత్రాలు, ఆర్సీలు తదితర పత్రాలను ఆన్లైన్లో తనిఖీ చేసే అవకాశం లేకపోవడంతో వాహనదారులపై అక్కడి అధికారులు వేధింపులకు పాల్పడేవారు, ఎడాపెడా జరిమానా విధించేవారు. ఈ సమస్యలపై వాహనదారుల ఆందోళనతో కేంద్ర ప్రభుత్వం వాహనదారులందరికీ ఒకే వెబ్సైట్ రూపొందించి 5 ఏళ్ల క్రితమే అమల్లోకి తెచ్చింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధమైన సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఏకరూప లైసెన్సులు, ధ్రువపత్రాలు జారీ చేయాలని ఆదేశించింది. పరివాహన్.gov.in వెబ్సైట్లో అన్ని రాష్ట్రాలు చేరాలని, ఈ వెబ్సైట్లోనే డాటా నిక్షిప్తం చేయాలని కేంద్రం ఆదేశించింది. రాష్ట్రంలోనూ 2020 నుంచి వాహన్ వెబ్సైట్ ద్వారానే రవాణా సేవలందించడం మొదలుపెట్టారు. ఈ ప్రగతితో పోల్చితే వాహన్ వెబ్సైట్లో డాటా సురక్షితంగా ఉన్నా నమోదు క్లిష్టతరంగా ఉంది. దీనిపై వాహనదారులు, సిబ్బందికి అవగాహన కల్పించి శిక్షణ ఇచ్చి సమస్యను పరిష్కరించాల్సి ఉండగా పట్టించుకోని వైకాపా సర్కార్ ఈ ప్రగతి వెబ్సైట్ ను వినియోగించుకోవాలని ఆదేశించింది. దీంతో వాహనదారులు లైసెన్సుల జారీని 2 వెబ్సైట్లలోనూ నమోదు చేయడం, డాటా బదిలీ చేయడం సిబ్బందికి తలకు మించిన భారంగా మారింది. 2 వెబ్సైట్లలో డాటా నిర్వహణ క్లిష్టంగా మారి గందరగోళంగా మారింది. పైగా ఈ ప్రగతి వెబ్సైట్ కు సర్వీస్ ప్రొవైడర్ గా ఉన్న OTSI అనే సంస్థకు ఏకంగా 18 కోట్ల బకాయి పెట్టిన వైకాపా సర్కారు బకాయిల కోసం చెప్పులరిగేలా తిరిగినా చిల్లి గవ్వ ఇవ్వలేదు. దీంతో సదరు సంస్థ గత మే నెలలో అర్ధాంతరంగా సేవలు నిలిపివేయడంతో ఈ ప్రగతి వెబ్సైట్ ఆగిపోయి రాష్ట్ర వ్యాప్తంగా వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. బకాయిలు ఇచ్చేందుకు నిధులు లేని పరిస్థితుల్లో ఉన్నతాధికారులు సదరు సంస్థ ప్రతినిధులను వేడుకుని మరీ సేవలను పునరుద్ధరించాల్సి వచ్చింది.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రవాణా శాఖలో నెలకొన్న సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టింది. డేటాను 2 వెబ్సైట్లలో నిర్వహించడం వల్ల వస్తున్న ఇబ్బందులను అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వాహన్ వెబ్సైట్ సమర్థంగా ఉన్నా అమలు చేసేందుకు సరైన సాంకేతిక నిపుణులు సిబ్బంది నియమించకపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయని తెలిపారు. దీనివల్లే రాష్ట్ర ప్రభుత్వం కోట్లు వెచ్చించి ఈ ప్రగతి వెబ్సైట్ ను అమలు చేయాల్సి వచ్చిందని తెలిపారు. రెండింటిని అమలు చేయడం సరికాదని నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం ఏదో ఒక వెబ్సైట్ ను మాత్రమే అమలు చేయాలని అధికారులకు స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వాహన్ వెబ్సైట్ అమలుకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆదేశాలతో వెబ్సైట్ ద్వారా వస్తున్న సమస్య పరిష్కారంపై తొలుత రవాణా శాఖ అధికారులు దృష్టి పెట్టారు. సాంకేతిక నిపుణులను రప్పించి సమస్యలను పరిష్కరించే పనిలో పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ఈ ప్రగతి వెబ్సైట్ ను నిలిపేస్తే ఇబ్బందులు వస్తాయని గుర్తించి కేవలం ఎన్టీఆర్ జిల్లాలో మాత్రమే ఈ ప్రగతి వెబ్సైట్ ను నిలిపేశారు. ఈ జిల్లాలో వాహనదారుల సేవలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వాహన్ వెబ్సైట్ లోనే నమోదు చేస్తున్నారు. 15 రోజుల పాటు ప్రతి అంశాన్ని పరిశీలించి అన్ని సమస్యలకు పరిష్కారాలను కనుగొననున్నారు. అనంతరం దశల వారీగా అన్ని జిల్లాల్లోనూ వాహన్ వెబ్సైట్ ను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం కురిసిన వర్షానికి దేశ రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల వరద నీరు ముంచెత్తడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గోవాలో వరుసగా 4వ రోజు సైతం అతి భారీ వర్షాలు కురిసినట్లు భారత వాతావరణ విభాగం ఐఎండీ ప్రకటించింది. మరోవైపు బుధవారం గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ ప్రకటించింది. ఆ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరాఖండ్ వరదల్లో కొట్టుకుపోయిన 17 ఏళ్ల బాలిక మృతదేహం లభ్యమైనట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ప్రకటించారు. దీంతో గడిచిన 24 గంటల్లో వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 3కు చేరింది. బ్రహ్మపుత్ర, దాని ఉపనదుల్లో ప్రమాద స్థాయికి దిగువనే వరద ప్రవహిస్తున్నట్లు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. అసోంలో ప్రస్తుతం వరద పరిస్థితి మెరుగుపడుతోందని వెల్లడించారు.